The secret weapon behind every great film is storyboard. Before a single camera rolls, before a actor enters into set, there is one silent hero that already saw the entire movie in a storyboard. So most of the people thinks that filmmaking starts on set. That is wrong. Actual filmmaking starts on paper with boxes, sticky figures, arrows, and light effect. That becomes your favorite cinematic moment later. So today, let's decode a most underrated tool in cinema, the storyboard. How it helps filmmakers to visualize their imagination, save their time, and impress the producers even before the shooting starts. హలో సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ అండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మన ఛానల్ని. అండ్ హలో ఫిలిం మేకర్స్, మన తెలుగు స్టేట్లో చాలామంది ఫిలిం మేకర్స్ ఉన్నారన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి స్టోరీ బోర్డ్ అంటే ఏందో తెలీదు. ఇది ఒక చిన్న విషయం అని తీసి పడేస్తారు. చాలామంది ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ అక్కడే ఆగిపోతున్నారు. అందుకే అది ఉన్న విషయం అనమాట. సో మన దగ్గర స్టోరీ రెడీగా ఉండి, స్క్రిప్ట్ కొంచెం రెడీగా ఉండొచ్చు, కొంచెం రెడీగా ఉండకపోవచ్చు, అయినా కూడా మనము ఒక స్టోరీ బోర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో స్టోరీ బోర్డ్ ఇంపార్టెన్స్ ఏంటి, విజువల్తో ఇమాజినేషన్ని ఎలా షేప్ చేయొచ్చు, అలాగే ప్రొడ్యూసర్సు, ఇన్వెస్టర్సు ఎలా వాళ్ళ అటెన్షన్ని 5 minutesలో గ్రాప్ చేయాలి అనేది చూద్దాం, డీటెయిల్డ్గా చూద్దాం. స్టోరీ బోర్డ్ అంటే ఏంటి అసలు ఎగ్జాక్ట్గా? సింపుల్గా చెప్పాలంటే స్టోరీ బోర్డ్ అనేది ఒక మూవీకి బ్లూ ప్రింట్ లాంటిది. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ కెమెరా మూమెంట్, ఎవ్రీ కట్ అన్ని డ్రాయింగ్స్లా చూపిస్తారు. ఇది ఒక కామిక్ వర్షన్ ఆఫ్ ఏ మూవీ. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఎ షాట్. ఇట్ టెల్స్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, హౌ ఇట్ ఫీల్స్ అనేది చెప్తుంది. ఇమాజిన్ యు ఆర్ ఏ డైరెక్టర్. మీరు ఒక డైరెక్టర్, మీద ఒక దగ్గర స్టోరీ బోర్డ్ ఉంది. అప్పుడు లొకేషన్లో టైం వేస్ట్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ విజువలైజ్డ్. ఒకవేళ మీరు ఒక యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేస్తూ ఉన్నారు, ఓకే, 30 షాట్స్, 4 యాంగిల్స్, 1 రైన్ ఎఫెక్ట్. స్టోరీ బోర్డ్ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? కెమెరా ప్లేస్మెంట్ గురించి ఆర్గ్యుమెంట్ జరిగి హాఫ్ ఆఫ్ ద డే అంతా అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర స్టోరీ బోర్డు ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? రోజుల వ్యవధిలో తీయాల్సిన షాట్ని గంటల వ్యవధిలోనే తీసేసి టైంని సేవ్ చేస్తారు, మనీని సేవ్ చేసుకుంటారు. గ్రేట్ గ్రేట్ ఫిలిం డైరెక్టర్స్ అందరూ, స్పిల్బర్గ్ కానీ, నోలన్ కానీ, మన రాజమౌళి గారు కానీ, వీళ్ళందరూ కూడా స్టోరీ బోర్డ్ మీదనే రిలే అవుతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ గెస్సింగ్, దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద షాట్. ఇన్వెస్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి దే డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ యువర్ ఎంటైర్ స్క్రిప్ట్, బట్ షో దమ్ a storyboard. Within 5 minutes, they'll see your vision. Instead of saying ఇంటర్వెల్లో ఫైట్ ఉంది, క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంది అని చెప్పడం కంటే, ఆ 5 minutes ఆఫ్ డ్యూరేషన్లో నీ కెమెరా ఎలా టిల్ట్ అవుతుంది, హౌ యు బిల్డ్ ఎమోషన్ ఇన్ క్లైమాక్స్ అనేది నువ్వు చెప్పడానికి స్కోప్ దొరికినట్టు ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఆర్ విజువల్ థింకర్స్. A great storyboard converts into a visual pitch. A great storyboard is equals to a confidence booster also. So, it's all about money, guys. Director knows exactly what he's doing. అనేది ఇన్వెస్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అనిపించాలి. అది ఇంపార్టెంట్. స్టోరీ వర్సెస్ స్టోరీ బోర్డ్, విచ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అంతే కదా? హానెస్ట్గా చెప్పాలంటే స్టోరీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం అండ్ స్టోరీ బోర్డ్ ఈజ్ ద స్కెలిటన్ ఆఫ్ ద ఫిలిం. సోల్ వితౌట్ స్కెలిటన్ అంటే ఒక ఫ్లాపీ మెస్ లాగా కనిపించింది. అలాగే స్కెలిటన్ వితౌట్ సోల్ అంటే ఒక లైఫ్లెస్ ఫ్రేమ్ లాగా అనిపించింది. సో ఇవి రెండు వర్క్ టుగెదర్. ఒకటి ఎమోషన్ని బిల్డ్ చేస్తే, ఇంకొకటి స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాయి అన్నమాట. వితౌట్ అ స్టోరీ బోర్డ్, ఈవెన్ ఏ బ్రిలియంట్ స్టోరీ లుక్స్ అమెచ్యూర్.
With the storyboard, a simple story can also look cinematic. The on-spot advantage of storyboard. Set లో time is equals to money. ఎవ్రీ మినిట్ డిలే అవుతుందంటే lakhs of rupees బర్న్ అయిపోతాయి. స్టోరీ బోర్డ్ హెల్ప్స్ ఎ క్రూ సింక్ అంటే డిఓపీస్, ఆర్ట్ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సపోజ్ హీరో ఉన్నాడు, డోర్ ఓపెన్ చేస్తాడు, విలన్ షాడో ఎంటర్ అవుతుంది, ఈ షాట్ తీయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డ్రాన్, కెమెరామ్యాన్ నోస్ లైటింగ్ యాంగిల్ అండ్ యాక్టర్ నోస్ టైమింగ్. దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్, నో మోర్ డిలేస్ ఆర్ నో మోర్ రీటేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ షాట్ ఇలా చేద్దాం అని డిస్కషన్సే ఉండవు. బేసికలీ స్టోరీ బోర్డ్ టర్న్స్ కేవస్ ఇంటూ క్లారిటీ. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ నీడ్స్ టు అండర్స్టాండ్ దిస్ వన్ థింగ్. నెక్స్ట్ టైం వెన్ యూ సే బ్రో ఐ హ్యావ్ ఎ స్టోరీ, రిమెంబర్ until you visualize it, it is just a word. Storyboard is where imagination takes shape. It's where dreams meet direction. Whether you are making a short film, ad, web series, whatever, storyboard is the first step towards professional filmmaking. And why? Because on set, time doesn't wait for your creativity. When you have a storyboard, it makes sure క్రియేటివిటీ నెవర్ వేస్టెడ్. వింటుంటేనే చాలా బాగుంది కదా, ఇంకా ట్రై చేస్తే అదిరిపోద్ది. మన దగ్గర 5 ప్రాంప్ట్స్ ఉన్నాయి, ఒక సీన్ ఉంది. ఆ సీన్ని నేను ఒక సబ్జెక్ట్ లైన్ లాగా కస్టమైజ్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు ఎన్ని ప్యానల్స్లో, ఎన్ని కెమెరా యాంగిల్స్లో నాకు ఈ సీన్ కావాలి అనేది నేను ప్రాంప్ట్స్లోనే మాడిఫై చేసుకుంటాను. నేను స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చేస్తానో, ఏఐ టూల్స్ వాడి స్టోరీ బోర్డ్ ఎలా అయితే క్రియేట్ చేస్తానో, మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని తర్వాత ఆ ఏఐ టూల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు సింపుల్గా వెళ్ళి ప్రాంప్ట్స్ యూస్ చేసుకొని మీ సీన్ని ఒక సబ్జెక్ట్ లైన్ లాగా కస్టమైజ్ చేసుకొని అందులో రీప్లేస్ చేసి నెంబర్ని ఇస్తే, నాకు 4 ప్యానల్స్లో కావాలి అంటే అది సబ్జెక్ట్ లైన్ తీసుకొని మీకు స్టోరీ బోర్డ్ని క్రియేట్ చేసేస్తుంది ఆ సీన్కి ఒక్కటే. మీకు ఇంకా వేరేటివి కావాలంటే వేరేటివి. అన్నిటికీ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. 5 డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ట్రై చేయండి. ఫిల్మ్ మేకర్కి ఇదొక అడ్వాంటేజ్. ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఉంటే. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి ఏవైనా అంటే మీరు కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. అండ్ అంతే, ఈ వీడియోకి థ్యాంక్ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee